ప్రేమిస్తున్నారు. ఈ విధంగా దేవుని కృపలో మనం దేవుని కృపలో ఉండాలి. ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజు మనం ఆయన కోసం ఏదో ఒక రూపంలో సువార్త అనేది చెప్పాలి. ప్రతి మానవునికి సువార్త అనేది అందాలి. ప్రతి ఒక్కరికి సువార్త అనేది దేవుని మాటలు వాళ్ళు వినాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. ఇది ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు అని వాళ్ళకి తెలవాలి. కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసినా కానీ నమ్ముకోరు. అని ప్రతి దేశంలో ఎన్నో ట్రస్టులు, ఎన్నో హాస్పిటల్, క్రిస్టియానిటీ ఉన్న హాస్పిటల్స్, క్రిస్టియానిటీ ఉన్న స్కూల్స్, క్రిస్టియానిటీ ఉన్న కాలేజీలు, ఎన్నో సంస్థలు ఉన్నాయి. దేవుడు వాళ్ళు కొన్ని దేశాలలో ఫండ్స్ ఇట్లా వేసుకొని వాళ్ళందరూ ఈ విధంగా చర్చిలు కట్టించడం, అదేవిధంగా ఈ విధంగా స్కూళ్ళు కట్టించడం, ఈ విధంగా హాస్పిటల్. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో వెనుకబడిన ఒకప్పుడు అన్ని హాస్పిటల్ ఉండేవి. గవర్నమెంట్ హాస్పిటల్ లేకముందు క్రిస్టియానిటీ ఉన్న హాస్పిటల్ ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియానిటీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ చూస్తే నల్గొండలో ఎన్నో కాలేజీలు, ఎన్నో చాలా ఎన్నో భూములు ఉన్నాయి. నల్గొండలో ఎన్నో వేల ఎకరాల కొద్ది ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా దేవుని వాళ్ళని ఏం చేస్తున్నట్టు దేవుడు ఈ విధంగా వాళ్ళకు ఎంతో తక్కువలో అన్నమాట వాళ్ళకు విద్య అందించడం, తక్కువలో గవర్నమెంట్ ఖర్చులు ఈ విధంగా చేయడం ద్వారా దేవుడే వాళ్ళని, అంటే వాళ్ళు చేసే భక్తి ఏంటంటుందో మనకు తెలియదు కానీ దేవుడే తీవ్ర రూపంగా అయితే వాళ్ళ ద్వారా సేవ చేపిస్తున్నాడు. అందుకే మనం కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకునే విధంగా దేవునిలో బలపడాలి. ఎప్పుడైతే మనం దేవునిలో బలపడతామో దేవుని కృప మనకు తోడై ఉంటుంది. దేవునిలో ఎప్పుడైతే బలపడాలి అంటే ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఆయన మాటలు వింటూనే ఉండాలి. ఏదో ఒక రూపంలో నువ్వు దేవుని మాటలు వింటూనే ఉండాలి. అది ఒక ఫోన్ ద్వారా కావచ్చు, ఇతరుల చెప్పడం ద్వారా కావచ్చు, కానీ దేవుని మాటలు అయితే 100% నువ్వు వింటూనే ఉండాలి. దేవునిలో ఎదగాలి. అడిగినప్పుడే ఎన్ని ఆటంకాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన నువ్వు వెనకడుగు వేయవు. ఇయ్యాలన్న ఆలోచన వచ్చిన దేవుడు ఇంత గొప్పవాడు. బట్టిగా మనం విడిచి వెళ్ళిపోలేము. అందుకే దేవుని కృప మనకు తోడై ఉండాలి. దేవునిలో బలంగా స్థిరంగా మనం నివసించాలి. ఎప్పుడైతే దేవునిలో ధైర్యంగా ప్రతి విషయంలో మనం అడుగు ముందుకేస్తామో దేవుడు మనకు తోడై ఉంటాడు. వెళ్ళే మార్గంలో చేసే పనులలో ప్రతి విషయంలో దేవుని కృప తోడై ఉంటుంది. 100% మనం ప్రార్థన అనేది చేసుకోవాలి. ప్రార్థన అయితే ఎప్పుడైతే చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమ వచ్చినా ఏ శ్రమ అనేది దూరం అయిపోతాయి. అందుకే మీ అందరికీ చెప్పేది ఒకటే, దేవుని కృప తోడై ఉండాలంటే 100% మనం చేయాల్సిన ప్రార్థన. మెయిన్ మొట్టమొదటిగా అయితే నాకు తెలిసినంత వరకు అయితే ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది. దేవుని కృప తోడై ఉండాలని ప్రార్థించుకొని, కృప లేని మనం ఇంతవరకు అసలు దేవునిలో నడవలేము. దేవునిలో నడవాలన్న ఆయన కృప అవసరము. ఆయన కృపను బట్టే మనం నడుస్తాము దేవునిలో. ఆయన కృప లేని మనం ఏ పని చేయలేము. ఈరోజు భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారంటే, వాళ్ళు జీవిస్తున్నారంటే, నీతిమంతులైన కావచ్చు, దుర్మార్గులు ఎవరైనా కావచ్చు, పాపం ఇష్ట పనులైన చేసేవారు కావచ్చు, కానీ దేవుడు ఈ రోజు భూమి మీద జీవిస్తున్నారంటే ఆయన కృప ఉంది. ఆయన కృప లేని ఎప్పుడూ జీవించలేరు. ప్రేమిస్తున్నాడు. ఈ విధంగా దేవుని కృప మనందరికి తోడై ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుని గురించి మంచి మాటలు తెలుసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉండాలి. దేవునిలో ఎదుగుతున్నప్పుడు కష్టాలు వస్తాయి. కాదంటే దేవుని నమ్ముకున్నామంటేనే కష్టాలు వస్తాయి. యేసు ప్రభుని ఏ దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని చెప్పరు కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే 100% కష్టాలు వస్తాయి. కష్టాలను అధిగమించాలి. కష్టాలను ఎప్పుడైతే ఎదుర్కొంటామో కష్టాలలో కూడా దేవుడు తోడై ఉంటాడు. కానీ దేవునికి ప్రార్థించాలి. ఆ టైంలో ఎంత కష్టపడుతున్నారని, ఎంత కష్టాలలో ఉన్నా కానీ దేవునికి ప్రార్థించి నీ యొక్క సమస్యలు, నీ యొక్క పరిష్కారాన్ని చెప్పుకున్నప్పుడు దేవుని ఎదుట దేవుడే నిన్ను మారుస్తాడు. దేవుడే నిన్ను మంచి స్థితిలో నడిపిస్తాడు. దేవుడే నీకు మంచి ఆరోగ్యం దయచేస్తాడు. దేవుడే మంచి మనసునిస్తాడు. నువ్వు నెమ్మది సమానం లేక జీవిస్తున్నప్పుడు 100% దేవుడే నెమ్మది సమానం కలిగిస్తాడు. ఇదైతే 100% వాస్తవం. ఇదైతే పరిశోధించిన నేనైతే 100% చెప్తాను. దేవుని గురించి నెమ్మది సమానం దేవుడే నాకు దయచేస్తున్నాడు. ఈ విధంగా దేవుని కృపలో మనం ప్రతిరోజు
ఉండాలి. దేవుళ్ళు మనం జీవిస్తూనే ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గుడ్ నైట్.